श्री श्रीनिवासं शिवदेव सेव्यं श्रीवेङ्कटेशं शिरसा नमामि। మొగుడ్స్ పెళ్ళాంస్ భలే భలే మొగుడ్స్ పెళ్ళాంస్. ఏమైంది సత్తిపండు? తల పట్టుకుని కూర్చున్నావు? చిచ్చి, ఏంటి చీచి? మన అమ్మాయికి శ్రీ బుద్ధి అని పేరు పెట్టి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఏమైంది? తన ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసినప్పుడల్లా బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్ అంటున్నారే. లాభం లేదే, దాని పేరు మార్చేస్తున్నా. మా అమ్మ పేరు సుమతి, సుమతి అని పెట్టేస్తా. అప్పుడు మాత్రం ఏమడుగుతారు? ఆ, మతి లేదా అంకులు అని అడుగుతారు. ఆ, అవునే. అప్పుడు మీ బామ్మ పేరు జ్ఞానేశ్వరి అని పెడతాను. అప్పుడు జ్ఞానం లేదా అంకులు అని అడుగుతారు. అబ్బో, కర్మ కర్మ. ఇప్పుడు అలాగే ఏంటి ఈరోజు పని పాట లేదా? ఇలా పనికి మాలిన ఆలోచనలు పెట్టుకుంటున్నారు. ఈరోజు మా ఆఫీస్కి సెలవే. మా ఆఫీసర్ రీసెంట్గా పెళ్లి చేసుకున్న రెండో పిల్ల వాళ్ళ డ్రైవర్తో లేచిపోయిందట. ఆ? అందుకే మా ఆఫీసర్కి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయి హాస్పిటల్లో చేరాడు. కాసేపట్లో ఆపరేషన్ అట. మా వాళ్ళందరూ చూడటానికి వెళ్ళారు. మరి మీరెందుకు వెళ్ళలేదు? ఇదిగో వెళ్తున్నా. అన్నట్టు మన ఇంట్లో 2 టమాటాలు ఉంటే తీసుకొని రా. టమాటాలు దేనికి? ఉత్త చేత వెళ్తే బాగుండదు కదా, అందుకనే. అలా అని టమాటాలు టెంకాయలు పట్టుకొని వెళ్తారా పిచ్చోడా? పోనీ ఓ దండ పట్టుకెళ్ళనా? దేనికి? ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్కి, సక్సెస్ అవ్వకపోతే మా ఓడి బాడీకి వేస్తాను. కూర్నాయను, నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. అరే తిక్క నా డాష్ గా 2 యాపిల్స్ 2 ఆరెంజ్లు తీసుకొని సావు. సరే, ఇదిగో తలుపేసుకో. అసలే రోజులు బాగాలేవు, ఆఫీస్కి వెళ్ళొస్తా. సార్ సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు మీరు? నా పేరు అక్కుంబక్. మాది డింగ్ డాంగ్ కంపెనీ. మేమున్నది మీకోసం, మీ ఆడ లేడీస్ కోసం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఆ స్కీమ్లో నేను వచ్చానండి. వద్దులే వెళ్ళండి. అలా అనకండి మేడం, ఒక్కసారి వినండి మేడం. సరే చెప్పేసావు. సరే వించావండి. సారీ విని ధరించండి. మా దగ్గర ఉషా కుక్కర్ కొంటే త్రిషానికర్ ఫ్రీ, కరీనా చీర కొంటే కత్తిరినా కత్తిరి ఫ్రీ, తమన్నా లాకెట్ కొంటే టాప్సీ టైట్ జాకెట్ ఫ్రీ. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అవునా అక్కుమక్కం గారు, ఇంకేమైనా స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయా? ఏమండి, ఇలా గుమ్మం దగ్గరే నిలబెట్టి మా దగ్గర ఉన్న స్కీమ్లన్నీ గుమ్మరించమంటే కష్టమండి మరి. సరే అయితే లోపలికి రండి. ఓకే పదండి. కూర్చోండి. ఇప్పుడు చెప్పు. చెప్తాను కానీ ఒకసారి సార్ని పిలుస్తారా? లేరు, బయటకెళ్ళారు. పోనీ మీ పెద్దవాళ్ళు ఎవరైనా పిలుస్తారా? లేరు, పైకెళ్ళారు. పోనీ మీ పని మనిషి అయినా పిలుస్తారా? పని మనిషి తొక్క, అన్ని మా ఆయనే చేస్తాడు పనులు. అమ్మో, పరిస్థితి అలేదే. డబ్బులు లేకపోతే మా బాస్కి బత్తాయిలు ఎలా తీసుకెళ్ళాలి? అబ్బా, పర్సు కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. పోనీ మీ పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని ఎవరైనా ఉంటే పిలుస్తారా? ఏ పక్కింటోళ్ళు పంజాబ్ వెళ్ళారు, ఎదురింటోళ్ళు ఏలూరు వెళ్ళారు. మ్యాటర్ చెప్తావా బయటకెళ్తావా?
ఇదేంటో తెలుసా? ఆ, కత్తి తెగుతుంది. చా కత్తులు తెగుతాయా? మాకు తెలవదులే. ఆహా, నేను దొంగనే, దోచుకోవడానికి వచ్చాను. నాన్న వద్దు, నా శీలాన్ని దోచుకోవద్దు. ఛే ఛే ఛే, నేను మరీ ఇంత టేస్ట్ లేను అనుకున్నావా? తీ తీ ఏంటి? నగలు తీ, ఉంగరం అమ్మో తీ, కమలు అమ్మో, తీ, తాలిబొట్టు. ఇవా నేను సచ్చిన తీయను. ఆ? ఏంటి పది భక్తా? పతి భక్తి లేదు, బొక్క లేదు. దీన్ని తీసేస్తే నా మొగుడు జంప్ అయిపోతాడు. అప్పుడు ఇంటి పని, వంట పని, తోటల పని ఎవరు చేస్తారు? మీ తాతనా? ఆ? అమ్మో అమ్మో అమ్మో, ఇలా ఉన్నావేంటే? అయినా సరే ఆ తాళి తీసివ్వు. ఇవ్వు ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇస్తావా? పొడి చేయనా? ఇవ్వను. ఇవ్వు. ఇవ్వకపోతే ఇవ్వను. పొడి చేస్తాను, ఇవ్వను. చంపేస్తాను. నువ్వేంద్రా నన్ను చంపేది? అమ్మో. ఆ? అమ్మోయ్. ఈ బుజ్జితోటి ఎటకారమా? అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. అమ్మో. బాగా కుమ్మేసిందేంట్రా మా ఆవిడ. మీ ఆవిడ ఒరే దొంగనా దొంగ, దొంగతనం రాకపోతే ఎక్కడైనా నేర్చుకో, అంతేగాని ఇలా ఆలోచనారహితంగా కొంపలోకి దూరేవనుకో, ఇదిగో కంపైపోతుంది నీ బతుకు. నీ చేతిలో కత్తి ఉంటే దాని చేతిలో కరాటే విద్యుందిరా. దానికి భయపడే నేను ఇలా డమ్మీ మొగున్నయ్యాను రా. కాబట్టి బ్రదర్, డోంట్ అండర్ ఎస్టిమేట్ దీస్ లేడీస్. బాబోయ్, నీ మొగుడు పోస్టుకో దండంరా బాబు. ఛీ, నీ బతుకుచ్చాడా? ఆగో ఆ? ఎలా రా, ఎందుకు? నేను చెప్పినట్టు చేస్తే ఆ, మా ఇంట్లో గోల్డ్ క్యాష్ దొరుకుతాయి. మళ్ళీ ఇరికించేద్దాం ప్లాన్ వేస్తున్నావా? నేను దొరకకుండా, నువ్వు దొరకకుండా ఆ, నీకు గోల్డ్ క్యాష్ దొరికే ప్లాన్ చెప్తాను. ఆ, ఏంటిది? చెప్తాను గాని నాకేంటి, ఏం కావాలి? దుబ్బిన దాంట్లో ఆ, నీకు సగం, నాకు సగం. ఇక్కడ నా పెళ్ళం సింహం దగ్గర కొట్టేసిన నా వాటాతో అక్కడ చింతకాయల సిట్టికి సమర్పించేసుకుంటా. ఇదిగో ఆ కివిటి పడే. సూపర్ బాస్ నువ్వు. దొంగలకే దొంగవి, దొంగ మొగుడివి. వస్తా. దొంగలకే దొంగన్రా, చింతకాయల సిట్టి.